గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ రాజమణి. ఇప్పటిదాకా సమాజం వేలెత్తి చూపించే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు అనిపించింది చెప్పాలనుకుంటున్నాను. అన్యాయం జరిగింది పిల్లలకి మాత్రమే. పిల్లలు తండ్రిని కోల్పోయారు. దానికి కారణం చనిపోయిన వ్యక్తుల్ని కాదు దూషించాల్సింది, బ్రతికుండి ఆ వ్యక్తి చనిపోకుండా చూసుకోవాల్సిన వ్యక్తిది అవుతుంది. 11 సంవత్సరాల ప్రేమ అంటున్నారు, దాంట్లో 5 సంవత్సరాలు వేరే ఆడదాని దగ్గర గడిపాడు అంటే అది 6 సంవత్సరాల ప్రేమ. సరే, 6 సంవత్సరాల ప్రేమ కదా. మరి భర్త యాక్సిడెంట్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు భార్య రియాక్షన్ ఎలా ఉంటుందండి? అంటే నాతో మాట్లాడలేదు, నా బిడ్డతో మాట్లాడాడని ఈగోతోటి డిప్రెషన్లో ఉన్న భర్తని భార్య హక్కుని చేర్చుకోకపోతే అది భార్య తప్పు కాదు. ఏమన్నా అంటే అతను ఒక ఆడదాని కోసం ప్రాణం అర్పించాడు అనే మాటని ఒప్పుకోలేక కట్టుకున్న భార్యకి అన్యాయం చేశాడు, ఆమె వెయిట్ చేసింది, ఇలాంటి మాటలు మాట్లాడతారు. లేదంటే అతని చావుని ఒక ఉన్మాదం అని గొప్పవాళ్ళు తీర్పు చెప్తారు. చచ్చిపోయి చూపించండి అమ్మ, అప్పుడు తెలుస్తుంది అది ఉన్మాదమా కాదా, చావు ఎంత ఈజీయా కష్టమా తెలుస్తుంది. నేను ఒకటే చెప్తాను, ప్రేమ అనే పదానికి విలువ తెలియని వాళ్ళే దాన్ని ఉన్మాదం అని, కామం అని, ఇంకేవో మువ్వ అని, కొవ్వు అని, ఇలా ఇలా రకరకాల పేర్లు వాడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కామము, కొవ్వు, ఉన్మాదం ఉన్నోడు ప్రాణాలు తీసుకోరు ఒక ఆడదాని గురించి. అర్థమవుతుందా? ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తారు. ఎన్ని కేసులు చూడట్లేదు మనం. గాడిదలకేం తెలుసు గంధపు చెక్క వాసన అని నేనంటాను. ఒక మనిషి జీవితంలో అతి విలువైనది ఏంటి తెలుసా? ప్రాణం. అట్లాంటి ప్రాణాన్ని ఒక వ్యక్తి గురించి పణంగా పెడితే దాన్ని కామం అని, మదం అని, ఇంకేదేదో మాట్లాడే మిమ్మల్ని ఏమనాలో, మీ స్థాయి ఏంటో, మీరేంటో మీకే అర్థం కావాలి. పెద్ద మనుషులు వయసు గురించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. సీతాదేవి శ్రీరాముడి కన్నా 4 సంవత్సరాలు పెద్దది. మరి దీనికి ఏం చెప్తారు సమాధానం? పిల్లల మీద ప్రేమ లేదు అని ఎలా అంటారు? చనిపోయే ముందు ఫస్ట్ వెళ్ళి ఇంటికి వెళ్ళి బిడ్డలనే పలకరించాడు. పిల్లల బాధ్యత అంటే ఒక వ్యక్తికి బ్రతికి ఉండాలనే కోరిక ఉన్నప్పుడే ఏదైనా బాధ్యతల గురించి ఆలోచిస్తారు. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి బ్రతకాలని చూడాలి తప్ప ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు బ్రతకగలిగితే అప్పుడు పక్క వాళ్ళ గురించి బ్రతకగలుగుతారు, ఎవరి గురించైనా బ్రతకగలుగుతారు. ఫస్ట్ అతనికి బ్రతక మీద తీపే లేనప్పుడు ఆ టైంలో ఎవరు గుర్తొస్తారు చెప్పండి? అంతే తప్ప అతను చనిపోయిన తర్వాత బిడ్డల గురించి ఆలోచించలేదు అని అసలు సంబంధం లేని కారణం తీసుకొచ్చి మాట్లాడడానికి కొంచెమన్నా మనకి సెన్స్ ఉండాలి. అతనేమి రోడ్డు మీద తిరిగే పిచ్చినా కొడుకు కాదు. చంద్రకాంత్ చదువుకున్న యోగ్యుడైన మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి తర్వాత ఒక సెటిల్డ్ ఆర్టిస్ట్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆయన బిడ్డల్ని చూడలేదు, అది చూడలేదని మాట్లాడేటప్పుడు తన సినీ ఇండస్ట్రీలో ఉంటూ కూడా నెలకి 30,000 తన భార్యకి అప్పచెప్పాడు. అది గుర్తుందా మీకు? మెయింటెనెన్స్కి. భార్య ఉండగా ఇంకో ఆడది కావాలా అని ప్రశ్నించేటప్పుడు నేనైతే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో అని ఆలోచిస్తాను. అండ్ దీన్ని తప్పుగా చూపించే వాళ్ళకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా? శ్రీకృష్ణుడికి రాధ భార్య కాదు, మరి ఎందుకు మొక్కుతున్నారు? వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు ఉన్నారు, ఎందుకు మొక్కుతున్నారు చెప్పండి? భారతాన్ని, మహాభారత బుక్కుని తీసుకెళ్ళి ప్రమాణం చేయండి, భగవద్గీతని ప్రమాణం చేయండి అంటారు. భగవద్గీతలో ఉన్న అర్జునుడు 5 భర్తలకి భార్య అయిన ద్రౌపదికి వన్ ఆఫ్ ది భర్త. ఇవన్నీ యాక్సెప్ట్ చేసిన మీరు చందు విషయంలో మాత్రము దీన్ని పెద్ద బండ గుర్తుగా చూపిస్తున్నారేంటి? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిలో తప్పుల్ని వెతికి వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది అని చెప్తూనే వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ విషయాలని రోడ్డుకు లాగుతూ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీ పరువు మొత్తం తీస్తున్నా
వాళ్ళకి ఏమాత్రం ₹1 ఉపయోగం లేని మీ అందరినీ ఏమంటారు? అసలు వాళ్ళ భార్య గురించి, పిల్లల గురించి, ఇంట్లో వాళ్ళకి మాట్లాడే రైట్ మనకి ఎక్కడుంది? చంద్రకాంత్ అక్షరాల ఈమెని వదిలి ఉండలేకనే ప్రాణాలు వదిలాడు. అది మనకి కనిపించింది. అతను చనిపోయిన తర్వాత మనకి ఆ న్యూస్ వచ్చింది, అంతవరకే మాట్లాడాలి. అంతకు మించి మాట్లాడతారా? నాకు తెలియదు. పవిత్ర జయరాం యొక్క వియోగాన్ని తట్టుకోలేక చంద్రకాంత్ ప్రాణాలు వదిలేశాడు అని నేను ఒక విషయాన్ని మాట్లాడుతుంటే, వాళ్ళ భార్య గురించి మాట్లాడు, పిల్లల గురించి మాట్లాడు అని, వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడమని నాకు భయంకరమైన కమెంట్స్ పెట్టడం ఎంతవరకు న్యాయం? అంటే పెట్టేవన్నీ కూడా ఫేక్ ఐడీలు. ఒక ఫేక్ ఐడి, డీపీ లేని, రీల్స్ లేని ఐడీలా ఎదుటి వాళ్ళ యొక్క చరిత్రని డిసైడ్ చేసేది. వాటిని పట్టుకొని వేలాడాలా? భర్తని పోగొట్టుకున్న ఒక ఆడదాని గురించి నేనేం వేలెత్తి చూపించాలి? నేనెవరు వేలెత్తి చూపించడానికి? నేను పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడగలను. అదేంటి తెలుసా? చంద్రకాంత్ పవిత్ర జయరాంని వదిలి ఉండలేక చనిపోయాడు ఆమె మీదున్న ప్రేమతోటి. ఆ ప్రేమ భార్య సంపాదించుకోలేకపోయింది అని మాత్రం అనగలను. అంతకు మించి మీ భాషలో మాట్లాడాలంటే, భర్త 5-6 సంవత్సరాలు ఒక పరాయి ఆడదాంతో ఉండేటప్పుడు భార్య ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. 6 సంవత్సరాల ప్రేమ కదా ఆమెది. అంటే 11 years అని అంటున్నారు కదా. 11 years లవ్, ఒక 6 years లవ్లో ఉన్న ఒక ఆడదాని నుంచి వెనక్కి తెచ్చుకోలేకపోయిందా? వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ పిల్లలకి తండ్రి దూరం అవుతున్నాడనే ఆలోచన మాత్రం ఎందుకు రాలేదు అని అడుగుతున్నా నేను. ఏమన్నా అంటే, సీరియల్ స్టార్ట్ అయ్యాక, ఇండస్ట్రీలోకి వెళ్ళాక నా భర్తకు ప్రేమ తగ్గిపోయిందంటే, ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది భర్తలు వారి భార్యల్ని దూరం పెట్టలేదే. వాళ్ళ భార్యలతో బాగానే ఉన్నారు. ఇండస్ట్రీ వల్ల ఏ భార్యాభర్తలు కూడా ఎక్కువ చెడిపోయిన జంటలు ఏం లేవే. చాలా వరకు జబర్దస్త్ టీంలో ఉన్న చాలామంది వాళ్ళ భార్యని స్టిల్ ప్రోగ్రామ్స్లో తీసుకొస్తారు. మరి వాళ్ళ భార్యలు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదే. వాళ్ళ భర్తలేమే వాళ్ళని వదిలేసి చనిపోలేదే. ఆలోచించండి ఇది కూడా. ఇక్కడ ఖచ్చితంగా 2 చేతులు కలిస్తేనే చప్పుడు. సో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లోపం వల్ల దూరం ఏర్పడింది. ఆ దూరం కాస్త అతను ఆమెకు దగ్గర అయినాడు. ఆమెకు ఎంత దగ్గర అయినాడంటే ఆమె కోసం చనిపోవాలి, ఇంకా చచ్చిపోయాడు. అదే జరిగింది ఇక్కడ. కాబట్టి భార్య ఏడుస్తుందనో, చనిపోయిన వ్యక్తిని విలన్ని చేసేసి, అర్థమవుతుందా? పిల్లలు చాలా లాస్ అయినారు, పిల్లలు నష్టపోయినారు. అదొక్క పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరెవరైతే పెద్ద మనుషులు వేలెత్తి చూపుతున్నారో పిల్లలకి న్యాయం చేయండి, వాళ్ళకి ఏదైనా దిక్కు చూపించండి. అలా చూపించగలిగితే మీ పనికి మళ్ళీ నోళ్ళు తెరవండి, మాట్లాడండి. చూపించలేనప్పుడు అన్నీ మూసుకుని వాళ్ళకి మంచి జరగాలని కోరుకోండి. బజార్కి లాగద్దు. పిల్లలు ఎవరి పిల్లలైనా పిల్లలే, ఆమె పిల్లలైనా పిల్లలే, వీళ్ళ పిల్లలైనా పిల్లలే. ఈ పిల్లల్ని నోటుకొచ్చినట్టు నిందించే రైట్ మీకు లేదు. మీరు ఎవర్రా నిందించడానికి? 1,000 చూపిస్తే 4,000 మీకు చూపిస్తాయి. మీ కింద ఎంత కంపు ఉందో అది చూసుకోండి ఫస్ట్. ఏమన్నా అంటే వాళ్ళ భార్య ఏడుస్తుంది అంటున్నారు. ఏడుస్తూ ఇంటర్వ్యూలు ఇస్తుంది అంటున్నారు. ఆ ఏడ్చేదేదో భర్త దూరం అయ్యేటప్పుడు ఎందుకు ఏడవలేదండి? అలా ఏడిస్తే భర్త అయినా దక్కి ఉండేవాడేమో కదా. వాళ్ళు మాట్లాడిన విషయాలే మీరు పరిగణలోకి తీసుకొని ఎవరిది తప్పు, ఎవరికి ఎందుకు అలా జరిగిందనేది మీరు ఆలోచించండి కొంచెం. ఆమెనే చెప్పింది. ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని వెళ్ళి పవిత్ర జయరాం కొడుకుని అడగాల్సిన పని ఏముంది? నాకు అర్థం కాదు. ఎవరిని అడగాలి? పవిత్ర జయరాంకి హస్బెండ్ ఉంటే అక్కడికి వెళ్ళాడు. భర్త కావాలనుకుంటే భర్తతో కలిసి ఉంటున్న ఆమె భర్త దగ్గరికి వెళ్ళి, నాకు నా భర్త కావాలి, మీ భార్యకి క్లోజ్గా ఉంటున్న మీ భార్య నా భర్తతో ఉంటుంది, దయచేసి నా కాపురం నిలబెట్టండి అని ఎవరిని తీసుకొస్తే తన భర్త తనకి దక్కుతాడో వాళ్ళని తీసుకొచ్చి ప్రయత్నించి ఉండొచ్చు కదా. కానీ ఇక్కడ అది కాదు జరిగింది. అతను షూటింగ్లో ఎదుగుతానంటే, అతను ఏమన్నా కానీ అతను లైఫ్లో ఎదిగితే చాలు, అమౌంట్ పంపిస్తే చాలు అన్న పద్ధతే నాకు అక్కడ కనిపించింది. అండ్ అతను కొట్టాడు, తిట్టాడు, ఇవన్నీ అతను లేనప్పుడు, అతను చనిపోయిన తర్వాత మాట్లాడితే అవి మనం వన్ సైడ్ తీసుకొని నమ్మకూడదు అంటున్నాను నేను. అండ్ అతని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మా తమ్ముడు చాలా మంచివాడు, తెలివిగలవాడు, స్ట్రాంగ్ మైండ్, ఒకరి మంచి గురించి ఆలోచిస్తాడు అని మాత్రమే చెప్తున్నారు, చెడుగా చెప్పట్లేదు. అది ఆలోచించండి కొంచెం. నెగిటివ్గా చెప్పే వాళ్ళ వైఫ్ మాటలే తీసుకుంటున్నారు తప్ప అతని అన్నదమ్ముల, అక్క చెల్లెల మాటలు అవెందుకు హైలైట్ చేయడం లేదు? మామగారే చెప్పారు కదా,
కోడలికి 30,000 కొడుకు పంపిస్తాడు, దాంట్లో నుంచి ₹1 కూడా మా కోడలు ఇచ్చేది కాదు. అది మాత్రమే కాదు, హెచ్ఆర్గా పనిచేస్తుంటే ఆమెకి డబ్బులు శాలరీ కూడా బాగానే వచ్చేదని. మరి మీరు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో శిల్పాని, అత్తమామల్ని ఎందుకు చూసుకోలేదండి? సంవత్సరన్నర భర్త డిప్రెషన్లో ఉండి ఇంకో ఆడదాని దగ్గర ఉన్నప్పుడు నాకు దూరం అవుతాడేమో, ఆమెకు దగ్గర అవుతాడేమో అనే భయం నాకు ఎక్కడా కనబడలేదు. ఆ 1.5 year పవిత్ర జయరాం దగ్గర అతన్ని వదిలేసినప్పుడు. ఒక భార్యగా ఆమె బాధలో ఉండొచ్చు, కానీ ఆమె స్వతహాగా తన చిన్న చిన్న తప్పులు, ఈగోనో లేకపోతే సమ్ డామినేషనో, లేకపోతే నేనెందుకు దిగి బ్రతిమలాడాలనో, లేకపోతే భర్త యొక్క మానసిక స్థితి అర్థం చేసుకోలేని మెచ్యూరిటీ లేని మైండ్ సెట్ ఏమో తెలియదు, కానీ మొత్తానికి భర్తని కోల్పోయింది ఆమె. ఆ భర్తని కోల్పోవడం, అతను పవిత్ర జయరాంకి దగ్గర అవడము, ఆమె గురించి చనిపోయేంత ప్రేమను పెంచుకోవడం, డీప్ వెళ్ళడం, చనిపోవడం జరిగింది. ఈ పరిస్థితిలో నేను మాట్లాడి బయటికి తీసుకొచ్చి డిస్కషన్ పెట్టాల్సింది కాదు కదా. అందుకే నేను చెప్తున్నాను ఇవన్నీ మనం మాట్లాడకూడదు అని. భార్య ఏడుస్తుంది, భార్యకు అన్యాయం చేశాడని మాట్లాడే ముందు అసలు అతను బ్రతికున్నప్పుడు ఆ భార్యాభర్తల మధ్య అంత గ్యాప్ రావడానికి కారణం ఏంటో అనేది భార్యాభర్త ఇద్దరు నిలబడి చెప్తేనే అర్థమవుతుంది. భర్త చనిపోవడం, తర్వాత భార్య నోరు విప్పడం ద్వారా నిజాలు బయటికి రావు. మోర్ ఓవర్ ఇవన్నీ డిస్కషన్ పెడుతూ అతన్ని విలన్గా క్రియేట్ చేయడం వల్ల రేపు అతని పిల్లలు పెద్దగా అయిన తర్వాత వీళ్ళ తండ్రి ఒక ఆడదాని మోజులో పడి ఒక ఆడదాని కోసం చనిపోయాడు అంటే, ఈ కమెంట్లు, ఈ ప్రచారాలను బట్టి ఇదే విషయం బయటికి తీసుకొచ్చి అతను కామాంధుడని ఇదని చెప్పి అల్లరి చేసి మరింత పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేయడము. అండ్ ఫేక్ ఐడీలు, డీపీలు లేని, రీల్స్ లేని, మొహం చూపించలేని ఐడీల నుంచి పెట్టే కమెంట్స్ ద్వారా ఇటు పవిత్ర జయరాం పిల్లలను కూడా చాలా టార్చర్ చేసి మీడియా ద్వారా ఈ న్యూస్ గురించి డిస్కషన్స్ పెట్టి అతను చెడ్డవాడా మంచివాడా, ఆమె మంచిదా చెడ్డదా, వాళ్ళ భార్యకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా, ఇవన్నీ డిస్కషన్స్ పెడుతూ మీడియా ద్వారా వాళ్ళ లైఫ్ మొత్తం పబ్లిక్లో పెట్టడం వల్ల రేపు చేతికి అందొచ్చిన పిల్లలున్న పవిత్ర జయరాం పిల్లలు వాళ్ళ భవిష్యత్తు దెబ్బతిని డిప్రెషన్లోకి వెళ్ళి ఏమైనా చేసుకుంటే అప్పుడు ఏ సమాజం వచ్చి వాళ్ళకి ఏం న్యాయం చేసినట్టు చెప్పండి. అంటే ఈ కమెంట్ల ద్వారా సమాజం అనే ఒక పదం వచ్చి ఎదుటి వ్యక్తి చనిపోతే ఆ చావు మీద రకరకాల కళంకాలు అంటగడుతూ ఆఖరికి అతను ఎలాగో చనిపోయాడు కాబట్టి అతన్ని ఎవరి గురించి అయితే చనిపోయాడో, ప్రాణత్యాగం చేశాడో అది ప్రాణత్యాగం కాదంట. ఎందుకంటే అతనికి పెళ్ళయింది కాబట్టి. పెళ్ళైన వ్యక్తి చనిపోతే అది ప్రాణత్యాగం కాదు, కామం అంట. బుద్ధి ఉండాలి. సో అతను ఆమె గురించి చనిపోయాడు కాబట్టి, ఓకేనా, సో అతను ఆమె గురించి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆమెను చంపేద్దామంటే ఆమె లేదు కాబట్టి ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ప్రయత్నం అనేది ఈ మెసేజెస్, కామెంట్స్, మీడియా చేసే ఇంటర్వ్యూస్ని వాడుకునే వెధవలు. ఇదే సమాజం అంటే? సమాజం అంటే ఇదా? ఇటువంటి దరిద్రమైన సమాజాన్ని ఐ డోంట్ కేర్. పిల్లల కోసం బ్రతకలేదు కాబట్టి అతను కామాంధుడు. పిల్లల కోసం బ్రతకలేకపోతే కామాంధుడు అని కాదు, ఇక్కడ ఆలోచించలేదంటే అతను అంత స్ట్రాంగ్ హార్ట్ కాదని అర్థం. అర్థమైందా? ఎవరో మహానుభావులు మాత్రమే తమకంటే ఇష్టమైన లైఫ్ను కూడా పిల్లలు ఉన్నారు కదా అని పిల్లల కోసం త్యాగం చేసి చస్తూ బ్రతుకుతూ పిల్లల కోసము ఇష్టం ఉన్నా లేకపోయినా అవతల భార్యతో వాళ్ళు సుఖపడినా పడకపోయినా అడ్జస్ట్ అవుతూ బ్రతికే వాళ్ళు స్ట్రాంగ్ హార్ట్ పీపుల్. సో మరి ఇప్పుడు ఇతనికి ఎందుకు స్ట్రాంగ్ హార్ట్ రాలేదు, వీక్ హార్ట్ ఎందుకు వచ్చిందంటే కన్న తల్లి తండ్రిని అడగండి. మీ బిడ్డకి మీరు అంత స్ట్రాంగ్ హార్ట్ ఎందుకు ఇవ్వలేదండి? పిల్లల కోసం బ్రతకలేకపోయాడని. అంతే తప్ప పిల్లల గురించి ఆలోచించకపోతే కామాంధుడనో ఏ దరిద్రుడనో ఇంకేదో అని మాట్లాడి సావకండి, నోట్లో పురుగులు పడి చస్తారు. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, నాకు తెలియట్లేదు, పెద్ద పెద్ద మేధావులు ఆన్సర్ ఇవ్వండి కొంచెము. కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత మేజర్గా దెబ్బలు తిని రోడ్డు మీద ఎక్కడో పడిపోయినా అతన్ని చూడగానే చిన్న దెబ్బ కూడా తగలని పవిత్ర జయరాం వెంటనే అతనికి ఏమైపోయిందో అని బ్రీతింగ్ ప్రాబ్లం ఎందుకు తెచ్చుకుంది? దెబ్బలు తగిలి 11 years లవ్ కదా, ఇంటికి వచ్చిన భర్తని చూసి దిట్టంగా భార్య ఎలా ఉండగలిగింది చెప్పండి? అప్పుడు రియల్ లవ్ ఎవరిదండి? ఇంకిక్కడ ఏమన్నా అంటే వేరేటి పెళ్ళడానికి రియల్ లవ్ ఎలా వచ్చింది అంటారేమో. మీ దిక్కుమాలిన ఆలోచనలు మైండ్ తగలడా? 100%
ఈ వార్త పైన మీడియాలు చేసే ఇంటర్వ్యూస్ అన్నీ కూడా 100% టీఆర్పీ రేట్ కోసం పడి చావడం అంటారు. అది ఎలా ఉందంటే బ్రతికున్న వాళ్ళకి పిండాలు పెట్టడం అంటారు. లేకపోతే ఏం ఇంటర్వ్యూలు అండి? చనిపోయిన వ్యక్తుల్ని ఉన్మాదులని మాట్లాడేటప్పుడు ఏ పిల్లల గురించి మాట్లాడుతున్నారో రేపు ఆ పిల్లలు ఎదిగిన తర్వాత మీ నోటి నుంచి ఉన్మాదం అని మాట్లాడిన పదమే రేపు వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసేస్తుంది. వీళ్ళ నాన్న ఉన్మాది అంట ఒక పెద్ద మనిషి లైవ్లో కూర్చొని మాట్లాడింది కాబట్టి మనం ఇదే ఫిక్స్ చేసుకుందామని మీ అయ్యా ఉన్మాదియా అని అడుగుతారు. అది వెలుగుతుందా లేదా బల్బు? కామాంధుడు అని పలుకుతున్నారు. రేపు అదే చిన్నప్పుడు పెద్దగా అయిన తర్వాత వీళ్ళ నాన్న పెద్ద కామాంధుడు అంటే, ఎందుకంటే ఒక పెద్ద మనిషి లైవ్లో కూర్చొని మాట్లాడింది. సో వీళ్ళ నాన్న ఒక ఆవిడ చెప్పింది కాబట్టి, ఒక పెద్ద ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చింది కాబట్టి, ఇంతమంది చూశారు, ఇన్ని కామెంట్స్ పెట్టారు కాబట్టి మన ఆవిడ మాటలనే పట్టుకుందాం. వీళ్ళ నాన్న కామాంధుడు అంట, ఉన్మాదంట, అద్దంట, ఇద్దంట అని ఆ పిల్లలకి భవిష్యత్తు ఉంటుందా ఉండదా? ఇదొక్కటి నాకు చెప్పండి పెద్ద మనుషుల జవాబు. పిల్లలు ఎవరైనా పిల్లలే కదా. వీటి ద్వారా ఈ చిన్నపిల్లల గురించి ఆలోచిస్తూ ఆల్రెడీ చేతికి అందిన పిల్లలు, ఇంకా భవిష్యత్తులో అడుగుపెట్టే పిల్లలు వాళ్ళ భవిష్యత్తును ఎందుకు పాడు చేస్తున్నారు? ప్రతి ఒక్క అడ్డమైన పనికి మాలిన అసలు వాళ్ళ చరిత్రలు ఎలా ఉంటాయో తెలియదు. ప్రైవేటు ఫేక్ ఐడీలు పెట్టుకొని వచ్చి వాళ్ళ గురించి చండాలంగా కమెంట్లు పెడుతున్నారంటే అట్లాంటి ఇంటర్వ్యూలు చేసిన కమెంట్స్ వచ్చేలాగా చేసిన పాపం మీదే.